ఇలాగ వస్తే రాహుల్ గాంధీకి కూడా విదేశాల్లో బై బర్త్ అతనికి ఇటలీలో బై డిఫాల్ట్ అతనికి పాస్పోర్ట్ వస్తుంది. అక్కడ సిటిజన్ ఆయన, ఇక్కడ మదర్ అక్కడి నుంచి కాబట్టి. సో ఆమె కూడా తర్వాత వచ్చి రెలింక్విష్ చేసింది ఇటాలియన్ పాస్పోర్ట్ని, ఇండియన్ తీసుకుంది. ఈయన కూడా రిలింక్విష్ చేసి ఇండియన్ పాస్పోర్ట్ తర్వాత తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో మన పిల్లలు పుడితే అమెరికన్ అయినట్టు వీళ్ళు కూడా బై డిఫాల్ట్ అక్కడ పుడితే సిటిజన్ అవుతారు. దాంట్లో వచ్చిన ఇద్దరు కూడా అది రిలింక్విష్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది. దానికి ప్రాసెస్, కథ, అప్లికేషన్, వెరిఫికేషన్ పెట్టుకున్నారు, అది అగ్రి. సో అట్లా ఇద్దరిది కూడా దేశ పౌరసత్వం వదులుకున్నారు కాబట్టి ఇండియన్ కింద కంటిన్యూ అవుతున్నారు. ఎలక్షన్స్లో నిన్న మన గొడవ కూడా అయింది, ఆ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ముందే వీళ్ళు ఇక్కడ ఓటేశారని. కాంట్రవర్సీ అవును, బట్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ తీసుకోవడానికి. సో ఇప్పుడు నవీన్ గారికి పెద్ద ఇష్యూ ఉండదు నేను అనుకుంటున్నా. కాకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మర్చిపోయాను ఏదో చెప్తాడు. ఇక కన్విక్షన్ లేకపోతే ఏం కాదు. ఆవిడ క్లియర్గా చెప్పింది, నేర చరిత్రకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు వెల్లడించలేదు అంటూ. అంత నేర చరిత్ర ఉందంటారా? కన్విక్షన్ కాదు, నేరస్తుని ఎట్లా అంటారు? చట్టం యొక్క బేసిక్ టెనెంట్ ఫిలాసఫీ నువ్వు నేరస్తుడు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నేరస్తుడే కాదు. చట్టం నిన్ను నిర్దోషి చూసి ట్రయల్ మొదలు పెడుతుంది. వీళ్ళు ప్రాసిక్యూషన్ ఇచ్చేటువంటి ఎవిడెన్స్ని బట్టి, ఇది ఆధారాలను బట్టి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చి నువ్వు నేరస్తుడు అని ఒక శిక్ష ఇస్తుంది. అప్పుడు నేరస్తుడు. ఇప్పుడు కాదు, రేపు 100 కేసులు ఉంటాయి కూడా మీద. సీఎంఏ నా మీద 70 పెట్టారన్నాడు, అవును, నేరస్తుడా మరి?